తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. డాక్టర్ విజయ్ భాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్. మనం ఈరోజు చర్చించుకునే విషయం తాటికల్లు. ఈ యొక్క ప్రోడక్ట్ బయాలజికల్ ప్రోడక్టు. ఇది చెట్టుపై నుంచి గీత గీసిన తర్వాత దారాగా అది రాత్రంతా కుండలో కలెక్ట్ చేయబడుతుంది. ఈ యొక్క పామ్ జ్యూస్ కానీ దీన్ని పామ్ వైన్ కానీ అంటారు చాలామంది. ఇది ఇనిషియల్గా సూర్యరశ్మి పడక ముందు సేకరించి దాన్ని తీసుకుంటే అది ఒక హైలీ న్యూట్రిషియస్ డ్రింక్గా భావించడం జరుగుతుంది. దాన్ని నీరా అంటాం. సో పామ్ జ్యూస్ కానీ నీరా కానీ బిఫోర్ సన్ ఎక్స్పోజ్డ్ ప్రాపర్గా దాన్ని ఒక సున్నపూతలో ఉండే కుండలో కలెక్ట్ చేయబడితే తద్వారా అది ఎర్లీ మార్నింగ్ కలెక్ట్ చేసిన వెంటనే ఫ్రీజర్లో పెట్టి -4 degrees నుంచి +2 degrees వరకు మెయింటైన్ చేయగలిగితే ఫర్మెంట్ కాకుండా నీరాలో మంచి హైలీ అంటే కొబ్బరి బోండ నీరు కన్నా పవర్ఫుల్ న్యూట్రిషియస్ డ్రింక్గా భావించడం జరుగుతుంది. సో పామ్ జ్యూస్లో మనకు విటమిన్ ఏ, బి, సి, ఈ, పొటాషియం లాంటివి ఎన్నో మినరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. దీనిలో కావలసినంత ఫైబర్ ఫుడ్ ఉంటుంది, అలాగే ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా మనకు కొద్ది మేరకు ఫ్యాట్ ప్రొడ్యూస్ చేసే కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. సో వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఫర్మెంట్ కాకముందు ఈ ప్రోడక్ట్ని తీసుకుంటారో వాళ్ళకి టాప్ టు అంటే హెయిర్ నుంచి మొదలెట్టి బొట్టన వేలు వరకు చాలా రకాలుగా వితిన్ లిమిట్స్లో తీసుకుంటే అది హైలీ న్యూట్రిషియస్ డ్రింక్గా ఒంటికి అవసరం ఉంటుంది. మనం హెయిర్ కూడా సమృద్ధిగా ఈ యొక్క కణాలు, స్కాల్ప్ యొక్క కణాలు, చర్మం యొక్క కణాలు సమృద్ధిగా ఈ యొక్క విటమిన్స్ ఉండటం వలన, పొటాషియం ఉండటం వలన హెయిర్ గ్రోత్ బాగుంటుంది. స్కాల్ప్లో ఇన్ఫెక్షన్స్ తక్కువగా ఉంటాయి. బ్రెయిన్ సెల్స్ కూడా వితిన్ లిమిట్స్లో బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా మనకు ఫేషియల్ కలరేషన్ ఏదైతే ఉందో అది కొంచెం మనకు ఫేర్ అండ్ అంటే బ్రౌనిష్ కలర్లో స్కిన్ కలర్ కూడా మెయింటైన్ అవుతుంది. అలాగే అది తీసుకున్న తర్వాత ముక్కులో కానీ, కళ్ళల్లో కానీ, నోట్లో కానీ ఏవైతే ద్రవాలు ఉత్పన్నమవుతాయో అవి సమృద్ధిగా మన కంటి, ముక్కు అలాగే నోట్లో ఉండే యాక్టివిటీస్ని డెవలప్ చేస్తాయి. తద్వారా ఏదైనా బ్యాక్టీరియా చేరినా కూడా వాటిని ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ చేసి అంటే రోగ నిరోధక శక్తిని బూస్టప్ చేసి తద్వారా ఎలాంటి బ్యాక్టీరియా యొక్క ఆరిఫైసెస్ నుంచి మన బాడీలోకి పోకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత దీనిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది హార్ట్కు డెఫినెట్లీ బాగా హెల్ప్ చేస్తుంది. వితిన్ లిమిట్స్లో హార్ట్ యొక్క కణాలకు కూడా యాక్టివిటీ పెంచుద్ది. పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల మనకు బీపీ లాంటి వ్యాధులను కూడా కంట్రోల్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. సో ఊపిరితిత్తులు కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, స్ప్లీన్ కానీ ఆర్ ఇంటెస్టైన్స్ వీటన్నింటికి సమృద్ధిగా మెటబలైజేషన్ యాక్టివిటీ సాఫ్ట్గా సమృద్ధిగా జరపబడుతుంది. దీనిలో ఉండే కాంపోనెంట్స్ విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, లేకపోతే ఇందులో ఉండే ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ కానీ బాగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి మన బాడీలో ఎక్కువ శాతం యొక్క ప్రతి కణం అవయవాల్లో కానీ, లేకపోతే చర్మంలో కానీ, లేకపోతే రక్తంలో కానీ అన్ని చోట్ల కూడా వీటి యొక్క మెటబలైజేషన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడైతే ఈ యొక్క తాటికల్లు ఫర్మెంట్ అవుతుందో దీనిలో ఒక 4% ఆల్కహాల్గా కన్వర్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అలాంటి కన్వర్టెడ్ ఫర్మెంటెడ్ తాటికల్లు ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఒక డోజ్ లెవెల్లో ప్రతిరోజు 200 ml to 250 ml తీసుకుంటే కూడా అది మన హార్ట్కి కానీ, లేకపోతే కిడ్నీకి కానీ, లివర్కి కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దానిలో ఎట్టి పరిస్థితుల్లో కల్తీ జరగకుండా, కల్తీ జరిగిన కళ్ళును తీసుకోకూడదు.
కల్తీ అంటే ఎక్కువ శాతం అందులో ఏదైనా నిద్ర కోసం కలిపితే కొంతమంది లేబర్ దానికి ఇష్టపడతారు, అది అలవాటు అవుతుంది. అంతేగాని కల్తీ చేయకుండా కల్తీ కూడని ఏదైతే కళ్ళు ఉంటుందో అది సేవిస్తే ఒంటికి కూడా చాలా సేఫ్టీ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా బాగా అన్ని కణాలకు హెల్ప్ చేస్తాయి. రోజు మలబద్ధకం తగ్గుతుంది, మూత్రం కూడా సాఫ్గా వస్తుంది. మూత్ర సంచిలో కానీ లేకపోతే కిడ్నీలో కానీ ఏవైనా రాళ్ళు ఉంటే అవి కాస్త మెల్ట్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. ఇలా మనం తాటికల్లు ఆర్ పామ్ వైన్ కానీ జ్యూస్ కానీ లేకపోతే నీరా కానీ ప్రతి దినచర్యలో కొబ్బరి నీళ్ళు ఎలా అయితే తీసుకుంటే మనకు బాడీలో మెటబాలిజం పెరిగిపోయి కిడ్నీలో యూరిన్ సాఫ్గా రావడం మొదలవుతుందో, అలాగే ఈ తాటికల్లులో కొబ్బరి నీళ్ళ కన్నా 10% ఎక్కువ, 10 రెట్లు ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ ఫుడ్ ఉండటం వల్ల ఇది తప్పకుండా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఏదైనా అది లిమిట్లో తాగాలి, లిమిట్లో ఉండాలి. 2 to 3 ml 200 to 300 ml చాలా సేఫ్. అంతకు మించి ఏది తీసుకున్నా మనం ప్రతి ఆహారము మన బాడీకి కొంత చెడు చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నీరా కానీ పామ్ జ్యూస్ కానీ పామ్ వైన్ కానీ లేకపోతే మనం చెప్పుకునే తాటికల్లు కానీ రెగ్యులర్గా సేవిస్తే బాడీలో తప్పనిసరిగా వాటి యొక్క న్యూట్రియంట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. వాటితో పాటు కొన్ని ఆహారపు పదార్థాలు ఏవైతే తీసుకుంటామో మా ఫైబర్ ఫుడ్ కానీ కార్బోహైడ్రేట్ తక్కువ చేసుకోండి. అంటే అన్నము, చపాతి లాంటివి కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటే అవి ఒబేసిటీ కన్వర్ట్ చేసే ఆస్కారం ఉంటుంది. ఎక్కువ ప్రోటీను, తక్కువ కార్బోహైడ్రేటు, ఫ్యాట్ కూడా ఈక్వల్గా అవసరం ఉన్నంత తీసుకోవాలి. అది కూడా మనం తీసుకునే లిమిటెడ్ కళ్ళుతోటి లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటే మనకు ఒబేసిటీ పెరిగే ఆస్కారం ఉండదు. అలాగే మన ఒంటికి కూడా అన్ని మల్టీ ఆర్గన్ కూడా బాగా హెల్ప్ చేస్తుందిగా భావించడం జరుగుతుంది. దీని మీద ఎన్నో పరిశోధనలు జరిగినాయి. ఆ తర్వాతనే దీన్ని చాలా రాష్ట్రాలలో ఒక కూల్ డ్రింక్ ప్యాక్ లాగా నీరా ప్యాక్స్ కూడా ఫ్రీజర్లో పెట్టి సర్వ్ చేయడం జరుగుతుంది. అది ఎంత తీయగా ఎంత కమ్మగా ఉంటుందంటే మీకు హై న్యూట్రిషన్తో పాటు ఎనర్జీ లెవెల్స్ కూడా బాడీలో పెంచే ఆస్కారం ఉంటుంది. ఏదేమైనా ఇవి కలుషితమైనది తీసుకోకండి. ఫర్మెంట్ అనేది కూడా కొంచెం అవాయిడ్ చేస్తే కూడా చాలా మంచిది.